ఈవినింగ్. ఈవినింగ్ అమ్మా. నిన్న సమ్ అందరు చేశారా? మళ్ళీ ఇంకోసారి చేయమని చెప్పారు. సమ్ చేశారా? మా అకౌంట్స్ మీకు బాగా రావాలి అని అంటే క్లాసెస్ వింటే సరిపోదు, సమ్స్ చేయాలి. అకౌంట్స్ లో కనుక సమ్స్ చేయకపోతే మీకు అనేది చాలా కష్టం అన్నమాట. చెప్తారు కొన్ని చాప్టర్స్ అయిపోయాక ఈరోజు ఉన్నది మర్చిపోతారు. కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మనం ముందుకెళ్ళలేం. ఎంత మీరు అర్థమైనా సరే ప్రాక్టీస్ లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. అర్థమైందా? అందరు చేస్తారా సమ్స్? నేను చేస్తారా? చేసిన వాళ్ళని పంపించాలమ్మా. నాకు సైలెంట్గా ఉండదు. చేసిన వాళ్ళందరూ కూడా నాకు పంపించండి. ఎవరైనా న్యూగా వచ్చి ఉంటే క్లాసెస్ ఈ రోజు నిన్న అటెండ్ అవుతుంటే ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ అంటే ఒకసారి వినండి అమ్మా. నేను మళ్ళీ అందరికీ న్యూగా వచ్చిన అందరికీ మళ్ళీ ఫస్ట్ నుంచి క్లాసెస్ చెప్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ మన యూట్యూబ్లోనే ఉన్నాయి, అవన్నీ ఒకసారి వినండి. ఓకేనా? నా క్లాస్ తర్వాత మ్యాథ్స్ క్లాస్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు సబ్జెక్ట్ అది స్టార్ట్ అవుతుంది. అందరు మీటింగ్ లీవ్ అవ్వకుండా అలాగే ఉండండి. మ్యాథ్స్ సార్ వచ్చి జాయిన్ అవుతారు. అకౌంటింగ్ ప్రొసీజర్ చెప్తారు ఎవరన్నా ఒకసారి? అకౌంటింగ్ ప్రొసీజర్: జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ అయిపోయింది, లెక్చర్ అయిపోయింది. ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఇంట్రొడక్షన్ చెప్పాను అంతే. నేను ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్స్ మనం ఫాలో అవ్వచ్చు, ప్రాక్టికల్ గా మనకి ఎన్ని మెథడ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి అంటే 2 మెథడ్స్ ఉన్నాయండి. 3 మెథడ్స్ అంటారు, కానీ 2 మెథడ్స్ కలిపి చేసేదే థర్డ్ మెథడ్. మనకి ఇంప్లిమెంటేషన్ ఉండేది ఏంటండి? 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటండి అదంటే చూడండి అమ్మా, చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ టోటల్స్ మెథడ్. ఏంటండి? టోటల్స్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ మెథడ్. ఫస్ట్ వన్ టోటల్స్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ మెథడ్. థర్డ్ వన్ ఈ రెండింటిని కలిపితే మీకు మెథడ్ వస్తుంది. ఏంటిదమ్మా? టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. ఏంటి టోటల్ మెథడ్? మనకి లెక్చర్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీకు అన్ని లెక్చర్ అకౌంట్స్ డెబిట్ టోటల్స్ వస్తుంటారుగా, బ్యాలెన్సింగ్ చేస్తాం కదా. ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు బ్యాలెన్సింగ్ చేయకుండా ఇటు సైడ్ టోటల్ అటు సైడ్ రాసుకోమని చెప్తారు. ఫర్ సపోజ్ చూడమ్మా, అసెట్స్ ఉందనుకోండి, ఏదైనా అసెట్ టూ క్యాష్ అలా రాస్తామా. బై డిప్రిషియేషన్ బై క్యాష్ ఇలా రాస్తామా. 10,000 20,000 ఒక 5,000 ఇలా రాస్తాం అనుకోండి. బాగా ట్రేడ్ బ్యాలెన్స్ ఏం చేస్తాం మనం? ఇటు బ్యాలెన్స్ వేసి బ్యాలెన్స్ ఫిగర్ ట్రయల్ బ్యాలెన్స్ పంపిస్తాం. అలా కాకుండా వీళ్ళు ఏమంటారంటే ఇటు సైడ్ 20 ఉందా, ఇది టోటల్ చేయండి, ఇది 25, ఇది టోటల్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ గా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏంటంటే మన ఫార్మేట్ ట్రయల్ బ్యాలెన్స్ చూడండి, ఇలా రాస్తారు కదా, డెబిట్ క్రెడిట్. ఏంటి? డెబిట్ క్రెడిట్. ఇక్కడ అసెట్ అని చెప్పేసి డెబిట్ టోటల్ డెబిట్ దాంట్లో, క్రెడిట్ టోటల్ క్రెడిట్ దాంట్లో. డెబిట్ టోటల్ 20 ఉంది కదా, క్రెడిట్ టోటల్ 20 ఉంది కదా, 25 ఉంది కదా. ఇలాగా ఇటు సైడ్ టోటల్ అటు సైడ్ అలాగా మీరు ట్రాన్స్ఫర్ చేసేయని అంటారు. బ్యాలెన్స్ చేయకూడదు. లెక్చర్ అకౌంట్స్ బ్యాలెన్స్ చేయకుండా డెబిట్ టోటల్ డెబిట్ సైడ్, క్రెడిట్ టోటల్ క్రెడిట్ సైడ్ అలాగా మీరు ట్రాన్స్ఫర్ చేయడాన్ని
ఏమంటాం, టోటల్స్ మాత్రం అంటాం. ఇటు సైడ్ అటు సైడ్ మనం జస్ట్ టోటల్ చేయాలి అంతే, బ్యాలెన్స్ అనేది మనం చేయకూడదు. అర్థమైందా? ఏంటమ్మా టోటల్స్ మాత్రం అంటే జస్ట్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్, టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్, ఏ లెడ్జర్ అకౌంట్ కా లెడ్జర్ అకౌంట్ అలా టోటల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ టోటల్స్ మాత్రం అంటాం. చూడండి ఇక్కడ ఫార్మాట్ చూడండి, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ అకౌంట్, టోటల్ ఆఫ్ డెబిట్ ఐటమ్స్, టోటల్ ఆఫ్ క్రెడిట్ ఐటమ్స్. జస్ట్ టోటల్ చేయటమే, దాన్ని టోటల్ మాత్రం అంటాం. ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ ఈస్ టోటల్ and the total account both of debit and credit side is transferred to trial balance. అర్థమైందా టోటల్స్ మెథడ్ అంటే? నెక్స్ట్ బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ మెథడ్ అంటే మనం ఆల్రెడీ చేసామమ్మా, దాన్ని బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ మెథడ్ ఏం చేస్తాం, డెబిట్ క్రెడిట్ సైడ్ చూసుకొని బ్యాలెన్స్ వేసి, డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ మాత్రమే మనం ట్రయల్ బ్యాలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఆల్రెడీ దాన్ని సమ్ కూడా చేసాం. ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ ఈస్ బ్యాలెన్స్డ్ and those balances only are carried forward to the trial balance. Only balance మాత్రమే మనం trial balance కి క్యారీ చేస్తాం. This method is usually used commonly by the accountants and helps in preparation of the final accounts. It is known as net trial balance. మనం ప్రిపేర్ చేసేగలమ్మా ఇది కామన్ గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మూడో మెథడ్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదే థర్డ్ వన్, టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. చూడండి ఇవ్వండి, ఈ రెండేమో మన బ్యాలెన్స్ మెథడ్కి ఏంటమ్మా, ఇదేమో టోటల్స్ మెథడ్. డెబిట్ టోటల్ ఇక్కడ రాస్తాం, క్రెడిట్ టోటల్ ఇక్కడ రాస్తాం. వీటిలో ఏదో ఒక సైడ్ డెబిట్ బ్యాలెన్స్ అయితే డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది, ఇంకొక క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చింది. అర్థమైందా? కంబైన్ చేయటమే రెండు మెథడ్స్. వీటిపై సమ్స్ చూద్దామా మనం? అర్థమైంది చెప్పండి. ఎన్ని మెథడ్స్ అమ్మా ట్రయల్ బ్యాలెన్స్ లో? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్ లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి? 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ టోటల్ మెథడ్. టోటల్ మెథడ్ ఏం చేస్తాం, ప్రతి లెడ్జర్ అకౌంట్ లో డెబిట్ టోటల్ ని క్రెడిట్ టోటల్ ని రెండింటిని ట్రయల్ బ్యాలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ మెథడ్ ఏం చేస్తాం, ఆల్రెడీ మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మీరు చేసే అన్ని మెథడ్స్ ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాలెన్స్ మెథడ్ అనమాట. అకౌంట్స్ ని క్లోజ్ చేయడం, లెడ్జర్ అకౌంట్స్ లో ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ ఏం చేస్తాం, రెండు పంపిస్తాం. బ్యాలెన్స్ పంపిస్తాము, టోటల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. అర్థమైందా ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్స్? ఒకసారి చూడండి, బుక్స్ లో రాయండి అమ్మా. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పి రాయండి. ఇదంతా రాయాలి మీరు నోట్స్ లో. మెథడ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ నేను చెప్తా ఉంటాను, రాయండి అమ్మా. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. మెథడ్ 1 టోటల్ మెథడ్, 2 బ్యాలెన్స్ మెథడ్, 3 టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. అలా 3 ఒకసారి రాయాలి. రాసారా? దాని కింద ఫస్ట్ మెథడ్ టోటల్ మెథడ్ హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా, టోటల్ మెథడ్. టోటల్ మెథడ్ హెడ్డింగ్ పెట్టి కంటెంట్ రాయండి. ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ ఈస్ టోటల్ అండ్ ద టోటల్ అమౌంట్ బ్రాకెట్స్ లో both of debit and credit side is transferred to trial balance. అంతా రాయాలి మీరు. రాసి ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఈ ప్రొఫార్మా డ్రా చేయండి. ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ బ్రాకెట్ టోటల్ మెథడ్ పెట్టేసుకొని ఈ ప్రొఫార్మా డ్రా చేయాలి. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ అకౌంట్, టోటల్ డెబిట్ ఐటమ్స్, టోటల్ క్రెడిట్ ఐటమ్స్, రూపీస్ రాయండి. అందరు రాయాలి.
అందరు రాయాలి. రాశారా? టోటల్ మెథడ్ రాశారు అందరూ? సెకండ్ మెథడ్ బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ మెథడ్ ఏంటమ్మా? ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ ఈస్ బ్యాలెన్స్డ్ and those balances only are carried forward to the ట్రయల్ బ్యాలెన్స్. ఇంతవరకు అమ్మా చాలు, మొత్తం అవసరం లేదు. నేను ఏదైతే టిక్ కొట్టానో అంతవరకు మాత్రమే రాయాలి. ఇక్కడ దాకా రాయండి చాలు. ఎవ్రీ లెడ్జర్ అకౌంట్ ఈస్ బ్యాలెన్స్డ్ and those balances only are carried forward to the trial balance. ఇప్పుడు ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పి బ్రాకెట్ లో బ్యాలెన్స్ మెథడ్ అని చెప్పి రాసి ప్రొఫార్మా డ్రా చేయండి. రాస్తున్నారు అందరూ? సార్ కన్ఫర్మ్ చేయండి అమ్మా. జ్ఞానేశ్వరి రాస్తున్నారా? ఎక్కడ వచ్చారు? బ్యాలెన్స్ మెథడ్ రాస్తున్నారా? ఓకే అసలు ప్రొఫార్మా డ్రా చేయండి. మేము అడ్రస్కి బుక్స్ కొరియర్ అయ్యాయమ్మా ఆల్రెడీ. మీకు టీటీడీసీ నెంబర్ కూడా పంపించుంటా, ట్రాకింగ్ నెంబర్. బేసిక్ బుక్స్ కొరియర్ అయ్యాయి. మీకు చెప్పి థియరీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఆ బుక్ లో, చూడొచ్చు. ఒక 1 or 2 days లో మీకు బుక్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి. ఒక బుక్ వస్తుందమ్మా, బుక్ కోసం మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి, అన్నీ ఒకసారి వాచ్ చేయండి. బ్యాలెన్స్ మెథడ్ రాసారా? ప్రొఫార్మా డ్రా చేశారా? నెక్స్ట్ థర్డ్ వన్ టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ ఇది రాయండి అమ్మా. అబౌట్ 2 ఎక్స్పెక్ట్ మెథడ్స్ ఆర్ కంబైన్డ్ అని చెప్పి ప్రొఫార్మా అని చెప్పేసి ప్రొఫార్మా రాయండి. నేమ్ ఆఫ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్స్ రూపీస్. నెక్స్ట్ మళ్ళీ డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్. అందరూ రాయాలి. రాసిన కన్ఫర్మ్ చేయండి. అందరూ రాస్తే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. రాసారమ్మా? ప్రాబ్లం నెంబర్ 11 ఒకసారి చూడండి. ప్రాబ్లం నెంబర్ 11 and 12 అందరి దగ్గర ఈ ఫైల్ ఉందా? ఒకసారి మళ్ళీ నేను చాట్ లో పెడతానమ్మా. ఈరోజు కూడా ఈ ఫైల్ వరకు లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి.
ఇక్కడికి వచ్చిందా ఫైల్, చాట్లో వచ్చింది చూడండి ఫైల్. నేను డౌన్లోడ్ చేసుకొని చూడండి అమ్మా. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ప్రాపర్ నెంబర్ 11. ఇచ్చారమ్మా ప్రాపర్ నెంబర్ 11లో అన్ని లెక్చర్ అకౌంట్స్ ఇచ్చారు. సార్ చదవండి ప్రాబ్లం నెంబర్, చదవండి అందరూ. చదవాలి. ప్రాబ్లం నెంబర్ 11. అందరూ రెడీ అంటే చేద్దాం. రెడీయా? ట్రయల్ బ్యాలెన్స్ లో 3 మెథడ్స్ అయిపోవాలమ్మా. చదివారా సమ్మం? అకౌంట్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లమాటిక్ టాపిక్ లో మీకు ఆన్సర్ రావాలి అని అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం కరెక్ట్ గా అర్థం అవ్వాలి. ప్రాబ్లం మీరు ఒకసారి చదివితే ఆ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోమన్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా సొల్యూషన్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ విన్నారమ్మా? అది ఒక 6 years అప్రాక్సిమేట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. లాంగ్ టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. మొత్తం 6 సంవత్సరాలు అంటారు. దాన్ని ప్లానింగ్ వేయడానికి అప్రాక్సిమేట్ గా 3 years తీసుకున్నారు. జస్ట్ ఇట్లా పేపర్ మీద ఒక ప్లాన్ వేయడానికి 3 years టైం తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ 3 years పెట్టింది. ఎందుకమ్మా ప్లానింగ్ కి 3 years తీసుకున్నారు? ఒక పేపర్ మీద రాసుకోవచ్చు కదా. ప్రాపర్ గా ప్లానింగ్, ప్రాపర్ గా అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటే, మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఫాస్ట్ గా మీకు సొల్యూషన్ వస్తుంది, అంత కరెక్ట్ గా యాక్యురేట్ గా సొల్యూషన్ వచ్చింది. అదే మీరు కనుక అడావుడిగా స్టార్ట్ చేసేసుకుంటే వెళ్ళిపోయారనుకోండి, అసలు ఏం చేయాలని ఏదైనా స్టార్ట్ చేసి వెళ్ళిపోతా ఉంటే సొల్యూషన్ అనేది ప్రాపర్ గా రాదు. అర్థమైందా? ప్రాబ్లమ్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. చదవటం బాగా ఇంపార్టెంట్, చేయటం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మీరు చదివి ఆ ప్రాబ్లం లో ఏం అడుగుతున్నారో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. చూడమ్మా, ప్రాబ్లం ఏం చెప్తున్నారు చూడండి. గివెన్ బిలో ఈస్ లెడ్జర్ relating to the business of X and Co. as on 31st March 2020. You are required to prepare trial balance. అందులో ఏం చేస్తారంటే ఇక్కడ ఆగిపోతారు. ట్రయల్ బ్యాలెన్స్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకునే మెథడ్ ఉంది కదా, బ్యాలెన్స్ మెథడ్, అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది చూడండి అమ్మా, కంటిన్యూషన్ ఏమన్నారో పైగా టోటల్ మీద. టోటల్ మీద అంటే ఇప్పుడు చూసాం కదా మనం, డెబిట్ టోటల్స్, క్రెడిట్ టోటల్స్ అన్ని మనం దేనికి దానికి టోటల్స్ తీసుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి అమ్మా, ఈ డెబిట్ టోటల్స్ ఎంతో చెప్పండి. క్యాల్కులేటర్స్ ఉన్నాయి అందరి దగ్గర.
డెబిట్ సైడ్ టోటల్ ఎంత? ఏది క్యాష్ అకౌంట్ లో డెబిట్ టోటల్స్ ఎంత? 10,000 ప్లస్ 25,000 ప్లస్ 500, 35,500 డెబిట్ టోటల్. క్రెడిట్ టోటల్స్ ఎంత? క్యాలిక్యులేటర్స్ ఉన్న వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. క్రెడిట్ టోటల్స్ అమ్మా గుర్తుపెట్టుకోండి. ఈ బై బ్యాలెన్స్ ఉంది చూసారా, ఈ బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్. ఇది రాయకూడదు, ఇది క్యాల్కులేట్ చేస్తే మీకు 0 అయిపోతుంది, 35,500 వస్తుంది, ఉండకూడదు. సో ఇప్పుడు చెప్పండి, 3,000 ప్లస్ 2,500 ప్లస్ 21,000 ప్లస్ 1,000 ప్లస్ 500 ఎంత? ఎంతమ్మా? 3 to 5,500, 21, 5 ప్లస్ 21, 26,500, 27,500, 28,000 వచ్చిందా? ఇటు సైడ్ ఎంత మా టోటల్? క్రెడిట్ సైడ్ 28,500. సో నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఇటు సైడ్ ఎంత? 3,000 ఇక్కడే ఉంది. ఇటు సైడ్ బ్యాలెన్స్ రెండు ఇది వచ్చింది అంతే. అంటే క్రెడిట్ సైడ్ దీని బ్యాలెన్స్ ఎంత? 0. అక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ ఫార్వర్డ్ చేశారు, అది బ్యాలెన్స్ కాదమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్ కాదు, అది క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ కాదు అది. నెక్స్ట్ శాలరీస్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ కూడా ఏంటి? 2,500 డెబిట్ బ్యాలెన్స్. క్రెడిట్ సైడ్ ఐటమ్స్ ఉన్నాయా? ఏం లేవు, కాబట్టి ఇది బ్యాలెన్స్ కాదు, దీనికి 0. షాన్ అకౌంట్. షాన్ అకౌంట్ చెప్పండి అమ్మా. షాన్ అకౌంట్ రెండు సైడ్స్ ఉంది, పర్చేస్ అకౌంట్ ఉంది. ఈ బ్యాలెన్స్ ఈ పేడ్ అనేది ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళకి. క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 25,000, క్రెడిట్ సైడ్ టోటల్ 25,000, డెబిట్ సైడ్ టోటల్ 21,000 ప్లస్ 500, 21,500. టోటల్స్ మొదలు కదమ్మా, డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ దేని దానికి తీసుకుని వెళ్ళిపోవాలి, కాబట్టి దేని దానికి మనం టోటల్ చేసుకుని వెళ్ళిపోతాం. పర్చేస్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ చెప్పండి. ఇది బ్యాలెన్స్ ఇవ్వాలి అంటే ఈ టోటల్ ఇటు సైడ్ తీసుకుని వచ్చారు, కాబట్టి దీనికి ఇటు సైడ్ బ్యాలెన్స్ 0. ఎంతమ్మా? 26,000. పర్చేస్ రిటర్న్స్ సేమ్ అలాగే, ఈ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఉండవు, 0. టోటల్స్ మొదల్లో 0. ఎంత? 500 ఈ బ్యాలెన్స్. రామ్ అకౌంట్ చూడండి, రెండు పక్కల ఉన్నాయి. సో ఇటు సైడ్ 30,000, ఇటు సైడ్ ఈ బ్యాలెన్స్ అనేది రిమూవ్ చేసేయాలి. ఇది బ్యాలెన్స్ కదా, 30,000 మైనస్ ఈ అమౌంట్ చేస్తే వచ్చింది అది. ఇటు సైడ్ బ్యాలెన్స్ ఎంత? 25,100. సో టోటల్ 25,100. సేల్స్ అకౌంట్ చెప్పండి అలాగే. సేల్స్ అకౌంట్ సిబిఐడి అనేది బ్యాలెన్స్ ఇది ఉంటుంది, ఇటు సైడ్ 0. క్రెడిట్ సైడ్ ఎంత? 30,500. సేల్స్ రిటర్న్ అంతా అలాగే, ఈ బ్యాలెన్స్ అనేది మనం తీసుకోకూడదు. 100 రూపీస్. ఇటు సైడ్ ఎంతమ్మా? 0. క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ రెండు సైడ్ ఉన్న ఐటమ్స్. క్యాపిటల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ అమ్మా, ఈ బ్యాలెన్స్ పక్కన పెట్టేయాలి. ఇక్కడ ఎంత? టోటల్ 500, ఇటు సైడ్ 10,000. అయితే అకౌంట్స్ టోటల్ మనం ఏం చేయాలమ్మా? మనం డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ దేని మనం సపరేట్ గా తీసుకోవాలి, అంతేగాని డిఫరెన్స్ తీసుకోకూడదు. ఆ డిఫరెన్స్ అన్ని మనం స్ట్రైక్ అవుట్ చేసి ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ మనం టోటల్ చేసాం. అర్థమైంది అందరికి? జ్ఞానేశ్వరి అర్థమైందమ్మా? ఏం చేసామన్నా మనం? ఇటు సైడ్ మనం టోటల్స్ తీసుకున్నాం అంతే, ఏం చేయలేం మనం. ఓకేనా? ప్రొఫార్మా చేద్దామా? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేద్దామా? టోటల్స్ మొదల్లో ప్రొఫార్మా ఏంటమ్మా? సీరియల్ నంబర్, అకౌంట్ నేమ్, టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్స్ డ్రా చేయండి. సీరియల్ నంబర్ ఏంటమ్మా? అకౌంట్ నేమ్, totals debit or debit total, credit total. డ్రా చేయండి అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా డ్రా చేయండి అందరూ.
బాగా చేశారా? హెడ్డింగ్ ఏంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ కో అమ్మా. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ కో ఎప్పుడది? యాజ్ ఆన్ 31/3/20. అంతేగా? 31/3/20. స్టార్ట్ చేద్దామా సమ్మ? ఫస్ట్ అకౌంట్ ఏముందమ్మా? క్యాష్ అకౌంట్. సీరియల్ నెంబర్ 1 క్యాష్ అకౌంట్. డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 35,500. క్రెడిట్ టోటల్స్ 28,000. సింపుల్ గా టోటల్స్ తెచ్చేటవేనమ్మా. సెకండ్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ ఏంటమ్మా? డెబిట్ టోటల్స్ 3,000 డెబిట్ టోటల్స్. క్రెడిట్ సైడ్ ఏం లేదు. థర్డ్ వన్ శాలరీస్ అమ్మా. శాలరీస్ అకౌంట్ ఎంతమ్మా? డెబిట్ సైడ్ 2,500. క్రెడిట్ సైడ్ లేదు. తర్వాత శ్యామ్ అకౌంట్ ఫోర్త్ వన్. శ్యామ్ అకౌంట్ ఎంతమ్మా? శ్యామ్ అకౌంట్ డెబిట్ 21,500. డెబిట్ సైడ్ 21,500. క్రెడిట్ సైడ్ 25,000. డెబిట్ సైడ్ 21,500. క్రెడిట్ సైడ్ 25,000. టోటల్స్ మాత్రం జస్ట్ టోటల్ తీసుకుని వెళ్ళిపోతాం. ఎటు పర్చేజ్ అకౌంట్ ఓన్లీ డెబిట్ సైడ్ 26,000. పర్చేజ్ అకౌంట్ డెబిట్ ఓన్లీ 26,000. క్రెడిట్ సైడ్ ఏం లేదు. నెక్స్ట్ పర్చేజ్ ఐటమ్స్ క్రెడిట్ సైడ్ ఓన్లీ 500. డెబిట్ సైడ్ ఏం లేదు. పర్చేజ్ రిటర్న్స్ సైడ్ ఏం లేదు. క్రెడిట్ సైడ్ 500. పర్చేజ్ రిటర్న్స్ తర్వాత ఏముందమ్మా? రామ్ అకౌంట్. రామ్ అకౌంట్ ఏంటి? డెబిట్ సైడ్ 30,000. క్రెడిట్ సైడ్ 25,500. రామ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎంత? 30,000. 25,100. రామ్ అకౌంట్ తర్వాత ఏముందమ్మా? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డెబిట్ ఏం లేదు. క్రెడిట్ సైడ్ 30,500. సేల్స్ అకౌంట్ ఓకేనా? క్రెడిట్ సైడ్ 30,500. నెక్స్ట్ ఏంటమ్మా? సేల్స్ తర్వాత సేల్స్ రిటర్న్స్ ఓన్లీ డెబిట్ 100. డెబిట్ ఒకటే 100 ఉంది. క్రెడిట్ లేదు. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ తర్వాత క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 500. క్రెడిట్ 10,000. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 500. క్రెడిట్ 10,000. రాసారా అందరూ? రాసిన టోటల్ చేసి అమౌంట్ చెప్పండి నాకు. ఇటు సైడ్ కట్ సైడ్ టోటల్ రాసిన వాళ్ళు టోటల్ చెప్పాలి. రాసిన వాళ్ళు టోటల్ క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి టోటల్ చెప్పాలి. జ్ఞానశ్రీ రాసారా? అరుణ్, జ్యోతి 1,19,000
డెబిట్ అమ్మా, డెబిట్ క్రెడిట్ సేమ్ కావాలి. సేమ్ వచ్చిందా? వెరీ గుడ్ అమ్మా. అర్థమైందా టోటల్స్ మెథడ్? టోటల్స్ మెథడ్ అర్థమైందా అందరికి? రాయని వాళ్ళు రాయండి. ఒక 1 minute వెయిట్ చేస్తాను నేను. 5:41 అయింది, 5:42 వరకు వెయిట్ చేద్దాం. 9 కోసం 1 minute లో రాయలేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. వెంటనే రాసిన వాళ్ళు 12th సమ్ చూడండి అమ్మా. 12th సమ్ ఏం చెప్తున్నారో చూడండి. కొంత సమయం ఉందమ్మా. సేమ్ 11th ప్రాబ్లమ్ యూస్ చేసి ఏం చెప్తున్నారు? టేకింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ గివెన్ ఇన్ ఇలిస్ట్రేషన్ 11 ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ మెథడ్. ఏంటమ్మా? అదే సమ్ యూస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నారు? బ్యాలెన్స్ మెథడ్ యూస్ చేసుకొని చేయాలన్నారు. చేద్దామా? బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటమ్మా? ఓన్లీ బ్యాలెన్సెస్ తీసుకునే దాన్ని. బ్యాలెన్సెస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనకి ఇచ్చారు కదా. చూడండి, ఇదిగోండి ఇవన్నీ నేను స్ట్రైక్ అవుట్ చేశాను. బ్యాలెన్సెస్ అన్నింటినీ కూడా ఇవన్నీ తీసేసాం అనుకోండి, మన బ్యాలెన్స్ వచ్చేస్తాం. మనకు బ్యాలెన్స్ కౌంట్ చేసి ఇచ్చేసారు. జస్ట్ ఆ బ్యాలెన్స్ ఫిగర్స్ మాత్రం ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని వెళ్తే చాలు. చూడండి, ఇప్పుడు చెప్పండి అమ్మా. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? జ్ఞానశ్రీ ఒకసారి చెప్పమ్మా. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? సరే, క్యాష్ అకౌంట్ ఎంతమ్మా బ్యాలెన్స్? అది టోటల్ అమ్మా. బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఈ బ్యాలెన్సింగ్ చూసారా, ఇది బ్యాలెన్స్. డిఫరెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎంతమ్మా బ్యాలెన్స్ చెప్పండి. ఎంత బ్యాలెన్స్ ఉంది? 7,500. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ ఇది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? ఏదమ్మా? వెరీ గుడ్ అమ్మా, డెబిట్ బ్యాలెన్స్. ఇది క్రెడిట్ సైడ్ ఉంది కదా అని చెప్పి మనం క్రెడిట్ బ్యాలెన్స్ అనుకోకూడదు. బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాము, బ్రాడ్ డౌన్ ఎటైతే బ్రాడ్ డౌన్ ఫార్వర్డ్ చేస్తామో ఆ బ్యాలెన్స్ తీసుకోవాలి మనం. అర్థమైందా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ఫర్నిచర్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? ఫర్నిచర్ అకౌంట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంది. శాలరీస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్. అర్థమైందా? సో ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్ యూస్ చేసి చేద్దామా? ట్రయల్ బ్యాలెన్స్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. పెట్టండమ్మా. ప్రొఫార్మా ఏంటమ్మా బ్యాలెన్స్ మెథడ్ లో? సేమ్ సీరియల్ నెంబర్, అకౌంట్ నేమ్, డెబిట్, క్రెడిట్. కాకపోతే ఇక్కడ ఏం తీసుకొని వస్తాం? జస్ట్ బ్యాలెన్స్ మీద బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే తీసుకొని వస్తాం. ఇక్కడ ఎల్ఎఫ్ అనేది మన చాయిస్ అమ్మా. ఎల్ఎఫ్ నెంబర్స్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాట్ ఏ బిగ్ డీల్. సీరియల్ నెంబర్, అకౌంట్ నేమ్, డెబిట్, క్రెడిట్.
రాశారు అందరూ? హెడ్డింగ్ పెట్టండి. ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/20. ఏంటమ్మా ఇది? బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ మెథడ్ అదమ్మా. ఫస్ట్ అకౌంట్ ఏంటమ్మా? క్యాష్. ఫస్ట్ ఏంటి? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? ఇదిగోండి, ఈ బ్యాలెన్స్ మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళాలి, మొత్తం అమౌంట్ టోటల్స్ వెళ్ళకూడదు. అదే డిఫరెన్స్ టోటల్స్ మెథడ్కి బ్యాలెన్స్ మెథడ్కి. ఎంతమ్మా? 7,500. ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. బ్రాడ్ ఫార్వర్డ్ ఎటుంటే అదే బ్యాలెన్స్ రాయాల్సి ఉంటుంది. క్యాష్ అకౌంట్ రాశారా? 7,500 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ అకౌంట్ ఎంతమ్మా? ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 3,000. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 3,000. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ తర్వాత ఏ బ్యాలెన్స్ అమ్మా? శాలరీస్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ కూడా ఏ బ్యాలెన్స్ ఉంది? డెబిట్ బ్యాలెన్సే ఉంది. శాలరీస్ అకౌంట్ ఎంతమ్మా? శాలరీస్ అకౌంట్ 2,500 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ శాలరీస్ తర్వాత శ్యామ్ అకౌంట్. శ్యామ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా? శ్యామ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. సిబైడి అంటే ఇక్కడ బిబైడి వస్తుంది. ఎంత? 3,500. నెక్స్ట్ అకౌంట్ అమ్మా? పర్చేజెస్ అకౌంట్. ఎంత? పర్చేజెస్ అకౌంట్ బై బ్యాలెన్స్ ఇవ్వబడింది అంటే ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ ఉన్నట్టు. ఎంత? 26,000. నెక్స్ట్ అకౌంట్ అమ్మా? పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అంటే డెబిట్ ఇక్కడ వస్తుంది, బ్రాడ్ ఫార్వర్డ్ ఇది చేస్తాం. 500. నెక్స్ట్ అకౌంట్ అమ్మా? రామ్ అకౌంట్. రామ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా? చెప్పండి. రామ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? సిబైడి ఇటు ఉందంటే బిబైడి ఇటు సైడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంది 4,900. సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. ఎంత అమౌంట్ అమ్మా? 30,500. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సరే కొంచెం స్ట్రైక్ అవుట్ చేసుకుంటే ఇవన్నీ కూడా అందరు రాస్తున్నారా? అకౌంట్స్ రాయకపోతే రావమ్మా. నెక్స్ట్ అకౌంట్ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఎంతమ్మా? 100. నెక్స్ట్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అకౌంట్ ఏంటమ్మా? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్? చూడండి, సిబైడి ఇక్కడ ఉంది అంటే సిబైడి. క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 9,500. క్యాపిటల్ అకౌంట్ 9,500. అని చెప్పండి అమ్మా. బ్యాలెన్స్ చేసి చెప్పండి ఎవరమ్మా? టోటల్ చేయండి. అన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసాంగా. డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ ఎంత వచ్చిందో చెప్పండి. ఈక్వల్ అవ్వాలి. 43,200. 43,000 అమ్మా. సార్ చూడండి అమ్మా మళ్ళీ. 44,000. 44,000.
చెక్ చేయండి అమ్మా, ఏ అమౌంట్ మీరు మిస్ అయ్యాయో రాసేటప్పుడు. 44,000 వచ్చింది. జాగ్రత్త, అకౌంట్స్ లో క్యాలిక్యులేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అంతా కరెక్ట్గా చేస్తాం, క్యాలిక్యులేషన్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనం చేసిన వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా సమ్మ? రాయండి అందరూ. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తారా ఎవరన్నా? థర్డ్ మెథడ్ లో కూడా చేద్దాం దీన్ని. ఏంటమ్మా థర్డ్ మెథడ్? టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. ఏంటి? టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. మీరు రాయండి, చెప్తా నేను. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టండి, ప్రొఫార్మా డ్రా చేయండి. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ ఏంటమ్మా? ట్రయల్ బ్యాలెన్స్ లో మీరు ఎక్స్పర్ట్స్ అయిపోవాలి. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఏది ఇచ్చినా సరే ప్రొఫార్మా డ్రా చేయండి. ఇదేంటమ్మా? డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్. ఇది డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/20. ఏ మెథడ్స్? టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. ప్రొఫార్మా డ్రా చేశారా? కాదు, సీరియల్ నెంబర్, అకౌంట్ నేమ్ డ్రా చేశారా? అకౌంట్ డ్రా చేస్తే నేను చూడమ్మా, మీరు మాత్రం దీన్ని కంటిన్యూ చేయాలి. నేను దీని పక్కన రాసేస్తున్నా, దీనికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను నేను. అర్థమైందా? మీరు మీ నోట్స్ ద్వారా స్ట్రైక్ ఆఫ్ చేసుకోవద్దు, పూర్తిగా రాయాలి మీరు. నేను ఛాన్స్ తీసుకుంటే ఇలాగా, నా దగ్గర టెక్నాలజీ ఉంది, ప్యాడ్ ఉంది కాబట్టి నేను తీసుకోవచ్చు, కానీ మీరు తీసుకోకూడదు. మీరు ఎగ్జామ్ రాయాలి, నేను ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఏది కంఫర్టబుల్ ఉంటే అలాగే. కానీ మీరు ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి డీటెయిల్గా ప్రాపర్గా దేని దానికి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఏంటమ్మా? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. Trial balance of Senco as on 31/3/20. Total and balance method. So రాయండి ఫస్ట్. ఫార్మేట్ డ్రా చేశారా? ఫస్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని చెప్పి డెబిట్ టోటల్లో 35,500, క్రెడిట్ టోటల్లో 28,000. డెబిట్ టోటల్ 35,500, క్రెడిట్ టోటల్ 28,000. క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సా? 7,500 క్రెడిట్ బ్యాలెన్స్, సారీ డెబిట్ బ్యాలెన్స్. రాసారా? నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్. సెకండ్ ఫర్నిచర్ అకౌంట్ అని చెప్పి రాసి డెబిట్ టోటల్లో 3,000, క్రెడిట్ టోటల్లో ఏముండదు. బ్యాలెన్స్ ఎంతమ్మా? డెబిట్ బ్యాలెన్స్ 3,000. రాసారా? నెక్స్ట్ సాలరీస్ అకౌంట్, థర్డ్ వన్. డెబిట్ టోటల్లో 2,500, క్రెడిట్ టోటల్ ఏముండదు. బ్యాలెన్సెస్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ 2,500. Fourth one, Shyam account. Debit total 21,500, credit total 25,000. Balance anta na Shyam account balance anta 3,500. 3,500
క్రెడిట్ బ్యాలెన్సెస్ లో రాస్తాం. షాన్ అకౌంట్ రాశారా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పర్చేస్ అకౌంట్. డెబిట్ టోటల్ 26,000, క్రెడిట్ ఏముండదు. సో బ్యాలెన్స్ వచ్చేసి ఏమొస్తుంది? డెబిట్ టోటల్, డెబిట్ బ్యాలెన్స్ 26,000 అందరు రాయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ పర్చేస్ రిటర్న్స్. పర్చేస్ రిటర్న్స్ డెబిట్ టోటల్ ఏమంటారు? క్రెడిట్ టోటల్ 500, బ్యాలెన్స్ వచ్చేసి క్రెడిట్ సైడ్ 500. పర్చేస్ రిటర్న్స్ రాసారా? నెక్స్ట్ రామ్ అకౌంట్. రామ్ అకౌంట్ డెబిట్ టోటల్ 30,000, క్రెడిట్ టోటల్ 25,100, బ్యాలెన్స్ ఎంతమ్మా? రామ్ అకౌంట్ బ్యాలెన్స్ 4,900, డెబిట్ బ్యాలెన్స్ 4,900, డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ అకౌంట్ ఎయిత్ వన్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఏం లేదు, డెబిట్ టోటల్ లేదు, క్రెడిట్ టోటల్ 30,500, బ్యాలెన్స్ వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్ 30,500. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ రాశారు అందరూ? సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ 9th వన్ సేల్స్ రిటర్న్స్. డెబిట్ టోటల్ 100, క్రెడిట్ టోటల్ ఏం లేదు, బ్యాలెన్సెస్ లో డెబిట్ బ్యాలెన్స్ 100. లాస్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ టోటల్ 500, క్రెడిట్ టోటల్ 10,000, బ్యాలెన్స్ లో వచ్చేసి మీకు ఎంతమ్మా? క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా? బ్యాలెన్స్ 9,500, క్రెడిట్ బ్యాలెన్స్. టోటల్స్ రాయండి చేసిన వాళ్ళు. టోటల్ ఎంత వచ్చిందమ్మా మనకి? 44,000. ఇన్ని అకౌంట్స్ అందరు రాశారా? రాసుకోండమ్మా. అసలు ఎందుకు ఇలా చేయాలి అనేది ఒక చిన్న రీజన్ చెప్పి క్లోజ్ చేద్దాం. రాశారా అందరూ? రాస్తే ఒకసారి ఎస్ఎన్ పెట్టండమ్మా. కంప్లీట్ అయిన ఎస్ఎన్ కంప్లీటెడ్ అని చెప్పేసి పంపించాను. ఓకే చూడండి, దీన్ని చూస్తే మీకే అర్థమవుతుందమ్మా. డెబిట్ ప్రోడక్ట్స్ లో ఫస్ట్ దాంట్లో క్యాష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ ఇక్కడ 35,500 ఉంది, ఇక్కడ 28,000 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? డెబిట్ టోటల్ అంటే ఏంటమ్మా? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం రాస్తాం సార్ అంటే, మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ అన్ని కూడా డెబిట్ చేస్తాం. అంటే మనకి ఇయర్ మొత్తం మీద ఎంత రిసీవ్ అయ్యాయి? 35,500 మనకి అమౌంట్ కలెక్ట్ అయింది. క్రెడిట్ సైడ్ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ లో అన్ని పేమెంట్స్ రాస్తాం. అంటే ఇయర్ మనం ఎంత ఖర్చు పెట్టాం? 28,000 ఖర్చు పెట్టాం. దీని కంటిన్యూషన్ చూస్తే మీకు మన కలెక్ట్ అయిందేమో 35,500, స్పెండ్ చేసిన 28,000, టోటల్ గా మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందండి అంటే 7,500 మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఉంది. అర్థమైందా? మీనింగ్ అర్థమైందా? ఎందుకు ఇలా టోటల్ బ్యాలెన్స్ ఇలా చేసుకోవాలి అనేది? ఎవరికైనా ఒక క్లోజర్స్ ఉంటారమ్మా ఫైనాన్స్ స్టేట్మెంట్స్. క్లోజర్స్ కి ప్రతి విషయం తెలియాలి. జస్ట్ 7,500 డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పి ఇచ్చేస్తే మీరు మొత్తం మీద ఎంత క్యాష్ కలెక్ట్ చేసిన కంపెనీ మొత్తం, మీరు మొత్తం మీద ఎంత క్యాష్ ఖర్చు పెట్టిందనే తెలియదు. జస్ట్ ఇంతవరకు చూసారమ్మా మీరు 7,500 అని డెబిట్ బ్యాలెన్స్ ఉంది. ఈ రోజు నా దగ్గర 7,500 అంతే. ఎంత కలెక్ట్ అయింది మొత్తం తెలియదు, ఎంత ఖర్చు పెట్టాం తెలియదు. ఈ ప్రోడక్ట్ డెబిట్ టోటల్ క్రెడిట్ మెథడ్ లో చూడగానే తెలుస్తుందా? సేమ్ అలాగా ఫర్నిచర్
డెబిట్ ఉందంటే ఏంటమ్మా, మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ కావచ్చు, లేదంటే ఏమన్నా ఫర్నిచర్ మనం పర్చేజ్ చేసిన క్రెడిట్ రాస్తాం. అదే క్రెడిట్ సైడ్ ఏమైనా రాస్తే సేల్ చేసామండి, లేదా డిప్రిసియేషన్ రాసామండి, అంత అసలు తగ్గింది అనేది మనం క్రెడిట్ సైడ్ చూసుకుంటాం. వేరే మన దగ్గర ఈ రోజు ఫర్నిచర్ అనే దానికి ఎంత వాల్యూ ఉందని కాదంటే ఈ బ్యాలెన్స్ చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఎందుకు ఇలాగ టోటల్స్ అప్పుడు డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ అనేది ఒక చోట రాసుకుంటాము ట్రయల్ బ్యాలెన్స్ లో. ఈ మెథడ్ ఎందుకు యూస్ చేయాల్సి వచ్చిందంటే ఇది అమ్మా రీజన్. ట్రయల్ బ్యాలెన్స్ చూడగానే మీకు ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది, ఇది మొత్తం ఎంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత అమౌంట్ మనం కలెక్ట్ చేసాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత అమౌంట్ మనం స్పెండ్ చేసాం మనకు మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ మెథడ్ లో తెలుస్తుంది. ఈ రోజు ఎంత క్యాష్ ఉంది మన చేతిలో అని తెలియాలంటే బ్యాలెన్స్ చూస్తే తెలుస్తుంది. అర్థమైందా? అందుకని ఈ మెథడ్స్ అమ్మా. ఏదో జస్ట్ లేదంటే ఏదో మనకి ఏదో ఎగ్జామ్ లో సబ్మిట్ అనుకో, లేదంటే మనకి ఇబ్బంది పెట్టడానికి ఆ మెథడ్ ఇవ్వాల. ఆల్రెడీ ప్రాక్టికల్ గా మనకి ఇది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. ప్రాక్టికల్ గా మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే డెబిట్ టోటల్స్ క్రెడిట్ టోటల్స్ అని ప్రిపేర్ చేస్తారు ట్రయల్ బ్యాలెన్స్ లో. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు ఎంత కలెక్ట్ అయింది, ఎంత పేమెంట్ అయింది. అర్థమైందా? పర్చేజ్ చేసిందమ్మా, పర్చేజ్ డెబిట్ సైడ్ చూసిన అంతే ఏమనిపిస్తుంది మనకి 26,000 ఉంది. వెంటనే పర్చేజ్ చూడగానే 26,000 మనం పర్చేజ్ చేస్తే 500 మాత్రమే రిటర్న్ చేసాం. అర్థమైందా? 500 రిటర్న్ చేసాం. 26,000 అంటే మన పర్చేజ్ బాగానే ఉన్నాయి, మంచిగానే కొనుక్కుంటున్నాం మనం. అంతే కదమ్మా. కొన్నవన్నీ సగం రిటర్న్ చేస్తామంటే ఏంటి, మన సప్లయర్ సరిగ్గా లేడైపోవాలి, సరిగ్గా ప్రొడక్ట్స్ మనకి సప్లై చేయలేని. ఏం చేయాలి మనం, సప్లై సరిగ్గా లేకపోతే సప్లయర్ని చేంజ్ చేసుకోవాలి. అంతేగాని ఎలా ఉన్నా సరే మనం వెళ్ళిపోతా ఉండాలంటే కుదరదు కదా, నష్టపోతాం మనం. అందుకని ఏంటంటే ఈ బ్యాలెన్సెస్ అనేవి డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ మనకు తెలిస్తే ఆ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సప్లయర్ని మార్చాలా ఉంచాలా, క్యాష్ ఎంత కరెక్ట్ అవుతున్నా మన దగ్గర ఎందుకు క్యాష్ మిగలట్లేదు, 35,000 25,000 ఖర్చు పెట్టాం, మన దగ్గర ఓన్లీ 7,000 ఉంది, ఖర్చులు తగ్గించుకుందాం అనే ఉద్దేశం మీరు చూడగానే అర్థమైపోతుంది. 35 రోజులకు అలౌట్ చేస్తే 28,000 ఖర్చు పెట్టామంటే 80% ఆఫ్ ద ఫండ్స్ మనం ఖర్చు పెట్టేస్తున్నాం. సో ఖర్చులు తగ్గించుకోవాలి అనే ఒక ఆలోచన డైరెక్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇది చూడగానే అర్థమవుతుంది. అందుకని టోటల్స్ మెథడ్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉంటాం, మీరు చూస్తుంటారు. ఆర్టికల్స్ వెళ్ళినప్పుడు ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. ఓకేనా? అర్థమైందా? ఎందుకు మనం ఇలా ప్రిపేర్ చేయాలని అర్థమైందా? సో అర్థమైతే ఎస్ఎన్ పెట్టండమ్మా. ఓకేనమ్మా. మీకు ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ క్లాస్ ఉంది కదా, వెరీ గుడ్ అమ్మా. మ్యాథ్స్ క్లాస్ ఉంది కదమ్మా, అందరూ మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవ్వండి. అలాగే ఉండండి, నేను లీవ్ అవుతాను, మ్యాథ్స్ సార్ జాయిన్ అవుతాను. ఓకే అమ్మా, ఫర్ టుడే గుడ్ బై, టుమారో హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. బాయ్ చెప్పండి అమ్మా అందరూ ఒకసారి. నాకు మళ్ళీ మ్యాథ్స్ సార్ వచ్చేస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్ అమ్మా, బాయ్ అమ్మా లక్ష్మీ జ్యోతి, బాయ్ అమ్మా. ఇంకా అమ్మ సార్ వస్తారు, నేను లీవ్ అవుతాను. బాయ్ అమ్మ సుష్మిత, బాయ్. Recording stopped.